ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు. నా పేరు షేక్ బహార్ అలీ, ఆయుర్వేద అనుభవజ్ఞుని, ఆయుర్వేద ప్రచార కార్యకర్త, యోగాచార్యులు, ఖానాపురం హవేలీ, ఖమ్మం. ఈరోజు మనము యూరిక్ యాసిడ్ స్థాయిని లెవెల్స్ని ఎలా తగ్గించుకోవాలి, దాని యొక్క ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద మందులు మరియు ప్రకృతి వైద్యం చెప్పబడును. అయితే మనము ఈ మధ్యకాలంలోని ఆహారంలో దినచర్య కానీ ఋతుచర్య కానీ మార్పుల వలన శరీరంలోని మనకు రకరకాలుగా జబ్బులు రావడం జరుగుతుంది. దాంట్లో ఈ మధ్యకాలంలో బాగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోయి చాలామందికి మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. అయితే యూరిక్ యాసిడ్ స్థాయి ఎలా పెరుగుతుంది, ఎలా వస్తుందని చెప్పుకోవాలంటే మనం తీసుకున్న ఆహారం ఏమవుతుందంటే పచనం అవుతుంది. ఆ పచనమైన ఆహారంలో ఫస్ట్ మనము సప్తధాతువుల్లో కలుస్తుంది. సప్తధాతువులు అంటే ఆహారము డైజెషన్ అయిన తర్వాత రసం అవుతుంది, తర్వాత రక్తంలో కలుస్తుంది, తర్వాత మాంసం, మేధ, అస్థి, శుక్రు, ఇలాగా 7 టైప్స్లో కలిసి చక్కగా మలం ద్వారా, మూత్రం ద్వారా, చెమట ద్వారా, వీర్యం ద్వారా బయటికి పోవటం జరుగుతుంది. కానీ మనకు యూరిక్ యాసిడ్ స్థాయి పెరగటానికి, మనకు రక్తంలో ప్రాబ్లం రావడానికి గల కారణాలు మనం తీసుకున్న ఆహారము పచనము కాకపోక, అంతేకాకుండా ఈ పచనమైన ఆహారంలో రసం ఉంటుంది. ఆ రసంలోని యూరిక్ యాసిడ్స్ ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ రక్తంలో పెరిగిపోయినప్పుడు, అంటే రసమైన ఆహారం రక్తంలో కలుస్తుంది. రక్తంలో అప్పుడు సరిగ్గా యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఉంటే పర్వాలేదు. కానీ యూరిక్ యాసిడ్స్ ఎక్కువైపోయి ఆ రక్తంలో యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ యూరిక్ యాసిడ్ స్థాయి లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా అవి మన యొక్క జాయింట్స్లోకి వెళ్ళిపోయి మనకు మోకాళ్ళ నొప్పులు రావటం, గౌట్ ఆర్థరైటిస్ రావటం, ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది. అయితే యూరిక్ యాసిడ్ స్థాయిస్ ఆటోమేటిక్గా తీసుకున్న ఆహారం సప్తధాతువుల్లో కలిసిన తర్వాత మనకి కిడ్నీల ద్వారా రక్తాన్ని కిడ్నీలు శుభ్రం చేయటం ద్వారా ఆ కిడ్నీల నుండి చక్కగా బయటికి పోవటం జరుగుతుందన్నమాట. కానీ కిడ్నీలు ఎప్పుడు దెబ్బతింటున్నాయో, ఎప్పుడు సరిగ్గా పనిచేయట్లేదో ఆటోమేటిక్గా కిడ్నీలోని మనకి యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి కిడ్నీలు రాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మలం ద్వారా కూడా మనకు యూరిక్ యాసిడ్ స్థాయిలు బయటికి పోవడం జరుగుతుంది. కానీ మనకు పచనక్రియ చక్కగా జరగకపోయినట్లయితే అక్కడ కూడా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా శారీరక శ్రమ చేయకపోయినా సరే మన చెమట ద్వారా పోవాల్సినటువంటి యూరిక్ యాసిడ్ పోకపోవటం వలన కూడా మనకి ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి మనకు ఈ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మడమ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మనము దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి రోగాలు అంటే మధుమేహం కానీ, బీపీ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే వీటికి దీర్ఘకాలికంగా మనం మెడిసిన్స్ వాడుతుంటాం. వాటి వలన కూడా మనకు చక్కగా ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా రక్తంలో ఐరన్ శాతం పెరిగినా కూడా మనకి యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. కనుక ఈ రక్తంలో పెరిగినటువంటి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగటం వల్ల ఏమైందంటే మనకు ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు రావటం, గౌట్ ఆర్థరైటిస్ రావటము, అంతేకాకుండా మనము మోచేతుల నొప్పులు రావటము, లేచి నిలబడలేని పరిస్థితి, మనకి లోపల జ్వరం రావటము జరుగుతుంది. రాత్రి పండుకున్న తర్వాత తెల్లవారుజామున మనము మంచం నుంచి కింద కాలు పెట్టలేని పరిస్థితికి వస్తుంది. ఒకవేళ కాలు పెట్టినా చక్కని పుల్లటి నొప్పి రావడం జరుగుతుంది. కాలు పెట్టలేని ఏడుపు మాత్రం వస్తుంది. కానీ కొద్దిసేపు అలా కూర్చొని 2 కాళ్ళని మంచం నుంచి కింద పెట్టినట్లే కింద దిగిన తర్వాత మనం 2-3 అడుగులు అటు ఇటు వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది నొప్పి తగ్గటం జరుగుతుందన్నమాట. కానీ ఈ యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గించుకోవాలంటే ఆహారంలో మార్పు చేసుకోవాలా, మాంసాహారాన్ని తగ్గించుకోవాలా, ఆల్కహాల్ని తీసుకోరాదు. ప్రోటీన్స్ లెవెల్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఈ ప్యూరిన్ అనేది ఎక్కువ అయిపోయి చాలా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనము వీటిని ప్రకృతి వైద్యపరంగా మనం తగ్గించుకునేటటువంటి ఒక చిట్కా చెప్పడం జరుగుతుంది. మనకి ముల్లంగి చిన్న స్లైస్ అంటే ఒక పెద్ద దాంట్లో 1/4 ముక్క తీసుకోండి. తర్వాత మన కాకరకాయ చిన్న ముక్క ఒకటి తీసుకోండి. తర్వాత కొత్తిమీర 4-5 చిన్న దానికి సమానంగా ఉన్నటువంటి గుప్పెడు అంటే ఈక్వల్ క్వాంటిటీ ఆ ముల్లంగికి ఈ యొక్క కాకరకాయకి సమానంగా ఉన్నటువంటి కొత్తిమీర తీసుకోండి. అంతేకాకుండా మనకి కీరా దోసకాయ ముక్కలు ఒక 4-5 చిన్న స్లైస్ కీరా దోసకాయ ముక్కలు, ఇవన్నీ 4 కలిపేసి చక్కగా మిక్సీలో వేసి జ్యూస్ తీయండి. ఈ జ్యూస్ని మందంగా అంటే కొద్దిగా ఘాటుగా వచ్చినట్లయితే
ఎక్కువగా దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని మళ్ళీ ఒకసారి జార్లో కొట్టుకొని ఉదయం తెల్లవారుజామున పరిగెడిపిన టిఫిన్కి గంట ముందు ఒక కప్పు మినిమం ఒక 50 ml ప్రతిరోజు తీసుకోవాలి. ఉదయం తీసుకోవాలి, రాత్రి భోజనానికి గంట ముందు కూడా సేమ్ ఈ యొక్క జ్యూస్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ పునాదులతో సహా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే ఒక మండలం రోజులు వాడాలి, 40 రోజులు. సరే, ఇది వాడలేని పరిస్థితులు ఉన్నట్లయితే మనకి పచారీ కొట్లో పోయినప్పుడు తెల్ల గలిజేరు ఆకు యొక్క చూర్ణం ఎండినటువంటి 50 గ్రాములు, ఉసిరికాయ చూర్ణం 50 గ్రాములు, అంతేకాకుండా మనకి చక్కగా దొరికేటటువంటి ఆయుర్వేద షాపుల్లోని గోక్షుర అంటే గోకుర, ఇది కూడా మనకి పచారీ షాపుల్లోని దొరుకుతుంది ఎండిన చూర్ణం. దీన్ని 50 గ్రాములు, 50 గ్రాములు తెల్ల గలిజేరు చూర్ణము, 50 గ్రాములు ఉసిరికాయ చూర్ణము, 50 గ్రాములు గోకుర యొక్క చూర్ణము, ఈ 50 గ్రాములు మిక్స్ చేసేసి ఒక గాజు సీసాలో పెట్టుకొని తెల్లవారుజామున ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1 టీ చెంచా పౌడరు తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి భోజనానికి కూడా గంట ముందు 1 టీ చెంచా పౌడర్ని తీసుకుంటే ఒక మండలం రోజు తీసుకున్నట్లయితే రక్తంలో పెరిగినటువంటి యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ని మొత్తం తగ్గించుకొని చక్కగా కిడ్నీలు నేచురల్గా తయారవుతుంది. కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను కూడా తగ్గించడం జరుగుతుంది. మోకాళ్ళలో పేరుకుపోయిన క్రిస్టల్స్ని కూడా బయటికి రావడం జరుగుతుంది. గౌట్ అర్థరైటిస్ కూడా తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళలో తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 200 గ్రాములు నీళ్లు తీసుకోవాలి. దాంట్లో 1 టీ చెంచా పౌడర్ వేసి 200 గ్రాముల నీళ్ళని 50 గ్రాముల వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని వడబోసి తీసుకోవాలి. ఉదయం పరిగడుపున టిఫిన్ చేసే గంట ముందు తీసుకోవాలి. అయితే ఈ యొక్క కషాయం ఘాటుగా ఉండటం వల్ల తీసుకోవటం చేతకాకపోతే మధుమేహం ఉన్నవాళ్ళు గనక తేనె వేయొద్దు. మధుమేహం లేకపోతే మాత్రం తేనె కానీ పటిక బెల్లం కానీ కొద్ది కలుపుకొని చక్కగా ఆ యొక్క మన కషాయంలో ఉదయం సాయంత్రం భోజనానికి గంట ముందు తీసుకున్నట్లయితే ఇది కూడా రక్తంలో పెరిగినటువంటి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గటం జరుగుతుంది. సరే, ఇది కూడా చేయలేని పరిస్థితి వచ్చామనుకోండి, మనం ఇప్పుడు ఏం చేయాలి? గోక్షురాది గుగ్గులు అని టాబ్లెట్స్ దొరుకుతాయి ఆయుర్వేద షాపుల్లో. ఉదయం 2 టాబ్లెట్లు మనము టిఫిన్ చేసిన తర్వాత 2 టాబ్లెట్ నోట్లో వేసుకొని కసాబిసా బాగా నమలాలి. ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటాయి కానీ కొద్దిగా నమలాల. అవి డైజెషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. బాగా నమిలేసి దాని మీద 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగాల. ఒకవేళ తీవ్రంగా నొప్పి ఉంటే 2 టాబ్లెట్లు, మామూలుగా నొప్పి ఉన్నట్లయితే సింగిల్ టాబ్లెట్ తీసుకోవాలా. ఉదయం ఏ విధంగా తిన్న తర్వాత గంట తర్వాత తీసుకున్నామో రాత్రి భోజనం చేసిన గంట తర్వాత కూడా సేమ్ అలాగనే తీసుకోవాలి. సరే, ఇది కూడా తీసుకోలేని పరిస్థితులు అయితే గోక్షరాది క్వాత్ అని సిరప్ దొరికిద్ది, బైద్యనాథ్ కంపెనీది. అది ఉదయం సాయంత్రం చక్కగా మనం వాడినట్లయితే మనకి రక్తంలో పెరిగినటువంటి యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనకు మోకాళ్ళ నొప్పులు కానీ, మడమ నొప్పులు కానీ, మోచేతుల నొప్పులు కానీ, ఇతర యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ పెరిగినటువంటి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చక్కగా తగ్గటంలో అద్భుతంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి చిట్కాని అవలంబించండి. చక్కగా రిజల్ట్ తీసుకోండి. హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ యొక్క నా చిట్కా నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.